దేవునికి మహిమగడు గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపైన యేసయ్యానికి వందనాలు. యేసయ్యా తండ్రి నాయన, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి నాయన నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చో, నీ కోట్ల వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ వాక్యంతో మాతో మాట్లాడు. యూట్యూబ్లో ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్క పడితే సూటిగా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడిగడుకొని నాకు పర్లకు తండ్రి, ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఎవరి సెలవిస్తుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పిల్లరా, మనం అందరితో సమాధానం కలిగి ఉండాలట. అందరితో మనం సమాధానంగా జీవించాలిగా మనం ఉండాలట. మనం పరిశుద్ధత కలిగిన వారిగా జీవించాలట. మనం పరిశుద్ధతను పొందుకొని మనం ముందు కొనసాగుతూ ఉండాలట. అయితే పౌలు గారు అంటున్నారు కదా, అయ్యా మీ ప్రభువును చూడాలంటే ప్రభు యొక్క మాట మీ హృదయంలో నింపబడి ఉండాలి. ప్రభువును మీరు చూసేవారుగా ఉండాలంటే అందరితో మీరు సమాధానం కలిగి జీవించేవారుగా ఉండాలని పౌలు గారు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా, నేను సేవలోకి వచ్చిన కొత్తలో నేను చేసే పని విడిచిపెట్టాను. ఆ పనిని విడిచిపెట్టినప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఏమని మాట్లాడేవారంటే, అయ్యా దేవుడు పని మానేసి సేవ చేయమన్నాడా, పని మానేసి సువార్త చేయమన్నాడా, అంటే దేవుడు పని మానేసి ఈ విధంగా కూడా సువార్త చేయమని చెప్తాడా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాతో మాట్లాడుతూ ఉండేవారు. అయితే నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే నేను చేస్తుంది మంచి పనే కదా, నేను చేస్తుంది దేవుని పనే కదా, నేను దేవుని పని చేస్తుంటే ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని నా మనసు చాలా బాధ అనిపించేది. ఏమని వారంటే, పిల్లరా, అంటే పనికి మానేసి దేవుడు బయలుపెట్టుకొని తిరగమన్నాడు నిన్ను, పని అయితే మానేసి బయలుపెట్టుకొని తిరగమన్నాడు దేవుడు నిన్ను అనేసి ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నప్పుడు పిల్లరా నా మనసు చాలా బాధ అనిపించేది. అయితే ఒకరోజు అడిగాను నేను దేవుని, ప్రభా మన పని విడిచిపెట్టాను, నేను నీ సువార్త పనులని ముందుకు కొనసాగుతున్నాను, నేను అయ్యా నేనేం చేయాలి, అసలు నీ పిలుపుని బట్టి నేను ముందుకు కొనసాగుతున్నానా, లేదు నా సొంత జ్ఞానంతో నేను ముందుకు వెళ్తున్నానా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు పిల్లరా దేవుడు నాతో మాట ఏమన్నానంటే, అప్పుడు దేవుడు నాతో ఏమని మాట్లాడంటే, పిల్లరా నువ్వు ముందుకి సువార్త విషయంలో ముందుకు కొనసాగు. పిల్లరా, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, దేవుని పనికి మనం ముందు కొనసాగుతున్నప్పుడు, దేవుని పనిలో మనం వాడబడుతున్నప్పుడు అనేక విషయాల్లో మనకు అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే, మన దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగే వరకు మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉంటామో దేవుని సువార్తను విస్తారంగా అనేక మందికి అందించే వరకు మనం ఉండగలము. దేవుడి ప్రేమను అనేక మంది చూపించే వరకు మనం ఉండగలము. దేవుడి మాటలు అనేక మందికి మనం చెప్పేవారుగా కూడా మనము ఉండగలము. సేవ అంటే శ్రమతో కూడింది. సేవ అంటే అనేక విషయాలు అవమానం ఎదురవుతుంటాయి. దేవుని పని అయినా సరే అనేక విషయాలు అనేక రకాలుగా సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుడు పిలుచుకున్న దేవుడు మనం విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడు పని మానేసి సువార్త చేయమన్నాడా, పని మానేసి సువార్త చేయమన్నాడా అనేసి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నప్పుడు నా మనసు చాలా బాధ అనిపించేది. 5వ గణ సమయంలో నేను దేవుడిని అడుగుతున్నా, ప్రభా ఏంటి అయ్యా నీ పిలుపుని బట్టి నీ సువార్త చేస్తూనే ముందుకు వెళ్తున్నాను కదా, అయ్యా నీ పనులోనే వాడబడుతున్నాను కదా, ఏంటి అవమానాలు, ఏంటి మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడిన పిల్లరా, సువార్త చేసిన పాదములు సుందరమని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అయితే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, అందరితో మనం సమాధానం కలిగి ఉండాలట. పిల్లరా, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనము నోటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటామో, మన దేహాన్ని మనం ఎలాగైతే శుభ్రపరచుకుంటూ ముందుకు వెళ్తుంటామో, అలాగే మనము పరిశుద్ధపరచుకోవాలట. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేట. మనము పరిశుద్ధత కలిగి ఉండే ప్రయత్నించాలట. అందుకే అనుదినం కూడా ప్రార్థనలో పెనుగులాడుతూ, కావలవాడు ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉంటాడో, కావలవాడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలట. తెల్లవారికి ముందే ప్రార్థనలో పెనుగులాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. చదివిన వాక్యాన్ని మన హృదయం నెమరు వేసుకోవాలి. ఆ నెమరు వేసుకున్న వాక్యాన్ని బట్టి అనేక మందికి మనము దేవుడి మాటలు చెప్పేవారుగా కూడా మనము ఉండాలి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడట. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలట. మన పరిశుద్ధత కలిగిన వారిగా మనం జీవించాలి. బైబిల్లో ఎన్నో విషయాలు ఇప్పుడు కూడా మనకు నేర్పిస్తూ ఉంటాయండి. మనం నేర్చుకున్న వారిగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే నేర్చుకున్న వారిగా మనం ఉంటామో ప్రతి విషయంలో కూడా మనకు సమాధానం కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే చూడండి, ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మంచి మాటను చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట ఏమని సెలవిస్తుందంటే, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. మన ప్రేమలో స్వార్థం ఉండకూడదట, అసూయ ఉండకూడదట, కల్మషం ఉండకూడదట. మన ప్రేమ ఎలాంటిది అంటే నిష్కపటమైనదే, యథార్థంగా ఉండాలి. మనం ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమలో ప్రభువైన యేసుక్రీస్తు కనబడాలట. పిల్లరా, అక్కడ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మనము చెడ్డవాటిని అసహించుకొని మంచి వాటిని మనం హత్తుకున్న వారిగా మనం ఉండాలట. అయితే పౌలు గారు ఏ ప్రాంతంలో దేవుని మాటలు అందించినా ఆ ప్రాంతంలో దేవుని సువార్త విస్తారంగా అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని ప్రేమను అనేక మందికి పౌలు గారు చెప్తూ ఉండేవారు. పిల్లరా, ఏదో దేవుని వాక్యం మీతో నాతో ఏమైనా సెలవిస్తుందంటే మనమట అందరితో సమాధానం కలిగి ఉండాలట. రెండోది పరిశుద్ధత కలిగి ఉంటే ప్రయత్నించాలట. మూడోది మనము మన ప్రేమ నిష్కపటమైనది ఉండాలట. నాలుగోదిగా మనం చూస్తే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకునేవారుగా మనం ఉండాలట.